దేశ చరిత్రలోనే ఇది అతిపెద్ద మద్యం కుంభకోణం కావడంతో పాటు సరఫరా కంపెనీలు కానివ్వండి డిస్ట్రిక్ట్ నుంచి వసూలు చేసిన ఈ 3,500 కోట్లు ఏవైతే ఉన్నాయో ముడుపులు వాటిని కల్పిత ఊహాజనిత కంపెనీల్లో పెట్టారని వివిధ దశల్లో రూటింగ్ చేసినట్టుగా వచ్చాయి. సో వీటికి సంబంధించి అంతిమ లబ్ధిదారుడు ఎవరు అనే దానికి సంబంధించి ఈడీ దర్యాప్తులో ఏమైనా ఇంకా కీలకమైన మూలాలు ఏమైనా బయటకు తీసే అవకాశం కనిపిస్తుంది ఈరోజు? ఎస్ శ్రీనివాస్, ఖచ్చితంగా ఈడీ అధికారులు ప్రస్తుతం అంతిమ లబ్ధి ఎవరికి చేరింది, ఆ డబ్బంతా హవాలా రూపంలో ఎక్కడెక్కడికి చేరుకున్నది అనేది ప్రస్తుతం ఈడీ అధికారులు తేల్చే ప్రయత్నంలో ఉన్నారు. ఈ కేసులో ఏపీ సిట్ అధికారులు ఇప్పటికే వాళ్ళు స్వయంగా వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎంతమంది ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరెప్పుడు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎవరి పాత్ర ఎంత, అలాగే ఎక్కడెక్కడ ఈ స్కామ్కి ఆద్యం పోసారనే వివరాలన్నీ కూడా ఏపీ సిట్ అధికారులు దర్యాప్తు చేస్తుంటే ఆ దర్యాప్తు జరుగుతున్న సమయంలోనే ఈడీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. సో ప్రస్తుతం వాళ్ళు సిట్ అధికారులు సేకరించిన ఆధారాలతో పాటు నిందితుల వివరాలు అలాగే ఈ స్కామ్కి సంబంధించిన వివరాలు ఇవన్నీ సేకరించారు. సో ఆ డేటా అంతా కూడా ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే తీసుకున్నారు. సో అసలు ఈ స్కామ్కి సంబంధించి పూర్వపరాలన్నీ సేకరించిన అనంతరం ప్రధానంగా ఈడీ అధికారులు ఈ 3,500 కోట్ల పైన ఈ స్కామ్ జరిగిందని భావిస్తున్నారు. కాబట్టి ఈ డబ్బంతా హవాలా రూపంలో షెల్ కంపెనీల ద్వారా ఏ దేశానికి ఎక్కడెక్కడికి చేరుకున్నాయి, అలాగే ఏ అకౌంట్ల ద్వారా ఇవంతా కూడా జరిగింది, పెట్టుబడిదారులుగా ఎవరు వ్యవహరించారు, అలాగే అంతిమ లబ్ధి ఎవరు పొందారు, వీటితో పాటుగా ఈ డబ్బంతా కూడా ఇతర దేశాల నుంచి ఇక్కడకు ఏ విధంగా తీసుకొచ్చారు, ఫైనల్గా ఎవరి జేబులోకి ఎంత వెళ్ళింది అనే దానిపై ఈడీ అధికారులు అయితే ప్రస్తుతం ఆరా తీస్తే ప్రయత్నంలో భాగంగానే ప్రస్తుతం ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దేశ చరిత్రలోనే రెండవసారి అని చెప్పుకోవచ్చు ఈడీ అధికారులు. అంటే ఒక స్కామ్కి సంబంధించి ఎప్పుడు కూడా మొదటిసారి ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన డేటా అంతా కూడా తీసుకుని వాళ్ళకి కావాల్సిన సమాచారం కావచ్చు, లేదంటే వాళ్ళకి కావాల్సిన పత్రాలన్నీ కూడా చూసుకుని చెక్ చేసుకుని అంతా కూడా అరెస్టుల అనంతరం వెళ్ళిపోతారు. అయితే ఈడీ అధికారులు మరింత లోతుగా వెళ్తున్నారని చెప్పుకోవచ్చు ఈ కేసుకి. ఎందుకంటే గతంలోనే కర్ణాటక, తమిళనాడు, అలాగే ఏపీ, తెలంగాణలో అప్పుడు ఆ సమయంలో రాజకేశ్ రెడ్డితో పాటు గోవిందప్ప బాలాజీ, వీరితో పాటుగా మాజీ సీఎంగా వ్యవహరించిన జగన్ వద్ద పనిచేసిన ఓఎస్డీగా పనిచేసిన కృష్ణమోహన్ రెడ్డి. సో వీళ్ళంతా కూడా అప్పట్లోనే వాళ్ళ నివాస ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. అనంతరం మరోసారి కూడా సోదాలకు దిగారంటే మరింత సమాచారం నిందితుల వద్ద ఉంది ఈడీ అధికారులని భావిస్తున్న కోణంలోనే ప్రస్తుతం ఇక్కడికి వచ్చి సోదాలు నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలిసింది. అయితే నిందితులు చాలా పకడ్బందీగానే ఈ స్కామ్ని పక్కదారి మళ్లించడంతో ఈడీ అధికారులు కూడా అందుకు అనుగుణంగానే సాక్ష్యాలను సేకరిస్తూ ఉన్నారు. దాదాపుగా షెల్ కంపెనీలు ఏర్పాటు చేయడంతో పాటు అలాగే ఎవరైతే ఈ స్కామ్లో కీలక సూత్రధారులుగా ఉన్నారో వాళ్ళకి తెలిసిన కంపెనీల్లోకి ఈ డబ్బులన్నీ కూడా మళ్లించడం, అలాగే షెల్ కంపెనీలు ఏర్పాటు చేసుకోవడం, ఆ షెల్ కంపెనీలను ఏర్పాటు చేసిన అనంతరం ఆ డబ్బంతా కూడా ఎలాంటి సందేహాలు లేకుండా వాళ్ళు జోబులోకి వేసుకోవడం. సో ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఆ టెక్నికల్ ఎవిడెన్స్ను ఈడీ అధికారులు అయితే సేకరిస్తున్నారు. ముఖ్యంగా ఏ విధానం ద్వారా హవాలా మార్గంలో డబ్బులు ఎక్కడెక్కడికి చేరుకున్నాయి అనేది ప్రధానంగా ఈడీ సేకరిస్తుంది. అలాగే ఏ దేశం నుంచి ఈ నిందితులంతా కూడా తిరిగి డబ్బులన్నీ వాళ్ళ అకౌంట్లో వేసుకున్నారనే దానిపై కూడా బ్యాంక్ స్టేట్మెంట్లను ప్రస్తుతం ఈడీ అధికారులు చాలా వరకు సమాచారాన్ని సేకరించారు. అయినప్పటికీ కూడా ఈ కేసుని ఈడీ అధికారులు రోజు రోజుకి కూడా మరింత ఎక్కువగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ దర్యాప్తులో భాగంగానే మరిన్ని కీలక విషయాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. కాబట్టి ఈడీ అధికారులు మరోసారి ఇక్కడ హైదరాబాద్ నగర వ్యాప్తంగా 10 చోట్ల ఏకకాలంలోనే తెల్లవారుజాము నుంచి కూడా ఈ సోదాలు జరుగుతున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. సో సాయంత్రం వరకు లేదంటే రేపు ఉదయం వరకు కూడా జరిగే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే నిందితులు మాత్రం ఈ సోదాల్ని అత్యంత రహస్యంగా ఉంచారు. అయినప్పటికీ కూడా ఎవరైతే ఇక్కడ రైడ్స్ జరుగుతున్నాయన్న ఇన్ఫర్మేషన్తో మీడియా సిబ్బంది ఇక్కడికి రావడం, అలాగే హాస్పిటల్ సిబ్బంది కూడా వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. మరో 2 రోజుల్లో లేదంటే 3-4 రోజుల్లో ఈ స్కామ్లో అంతిమ లబ్ధిదారి ఎవరు పొందారు, ఎంత వెనక్కి వేసుకున్నారు, ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి అనే దానిపై పూర్తి స్థాయిలో ఈడీ అధికారులు కూడా తేల్చే పనిలో ఉన్నారు. అటు సిట్ అధికారులు కూడా ఒకవైపు వాళ్ళంతటి వాళ్ళు స్వయంగా దర్యాప్తును అయితే చేస్తున్నారు. ఇప్పటికే ఛార్జ్ షీట్ అవన్నీ కూడా అయినాయి. మరోసారి కూడా సిట్ అధికారులు ఈ డేటా అంతా కలెక్ట్ చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ప్రస్తుతం ఈడీ అధికారులు కూడా సిట్ అధికారులు ఇచ్చిన ఆధారాలను తీసుకుని పరిగణలోకి తీసుకుని ఏ విధంగా జరిగింది ఈ స్కామ్ అంతా కూడా అనే దానిపై ప్రస్తుతం టెక్నికల్ ఎవిడెన్స్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు, ఈ హవాలా మార్కెటింగ్ ఏ విధంగా జరిగింది అనే దానిపై ప్రధానంగా ఫోకస్ చేసింది. సో అందులో భాగంగానే ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్లో 10 చోట్ల ప్రధానంగా ఈ కేసులో 6 నిందితులుగా ఉన్న నివాస ప్రాంతాలతో పాటు బంధువుల ఇళ్లలోనూ ప్రస్తుతం కార్యాలయాల్లోనూ ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ మణికంఠ.